తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిల్లగట్టి శ్రీకాంత్ కుమార్. మళ్ళీ కొంతకాలం తర్వాత, కొంత విరామం తర్వాత తెలుగు రాజ్యం ప్రేక్షకులకు ముందుకు వచ్చారు మిజోరాం యూనివర్సిటీ ఆచార్యులు గౌరవనీయులు శ్రీ కొట్టు శేఖర్ గారు. నమస్కారం కొట్టు శేఖర్ గారు. నమస్కారం సార్. చెగువేరా గారి మోటార్ సైకిల్ డైరీస్ గురించి మీకు తెలుసు. ఆయన మోటార్ సైకిల్ మీద మొత్తం యాత్ర చేస్తే మీరేమో అసలు ఏ వాహనం దొరికితే ఆ వాహనంలో ఎక్కడికి పడితే అక్కడికి మీరు యాత్ర చేస్తూ ఒక నిరంతర బాటసారిలాగా ఆ ప్రయాణం చేస్తూ మొన్న ఫిలిం ఫెస్టివల్లో మీరు శేఖర్ కపూర్ గారితో అసలు వారు మిమ్మల్ని ఆలింగనం చేసుకోవడం ఇట్లాంటివన్నీ చూసిన తర్వాత అసలు ఏంటి యాత్రల కమావిషి ఏంటి, కథ ఏంటి అసలు? ముందుగా తెలుగు రాజ్యం ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు, అలాగే మీకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే నేను ఊహించిన ప్రశ్న వేశారు మీరు. అదేంటంటే ఈ విహారయాత్రలు లేదా టూరిజం అనేది ఎంటర్టైన్మెంట్ కోసం, వినోదం కోసం, మనసుని ఉల్లాసంగా ఉంచుకోవడం కోసం ఈ రెండింటినీ దాటి కాస్త చారిత్రక ప్రదేశాలు, అంటే ప్రాశస్త్యం ఉన్న ప్రదేశాలు, కట్టడాలు, హెరిటేజ్ స్ట్రక్చర్స్ చూసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా విహారయాత్రలు చేస్తారు. దే గో ఆన్ లాంగ్ టూర్స్. నాకు చిన్నప్పటి నుంచి కొద్దిగా ఆసక్తి ఉంది, చరిత్ర పట్ల ఆసక్తి. మీకు ఏంటంటే ప్రకృతిని ఆస్వాదించేవాళ్ళు ప్రకృతి సౌందర్యం ఉన్న ప్రదేశాలు, కాశ్మీర్ అంటారు, ఊటీ అంటారు, ఉత్తరాఖండ్, సిక్కిము ఇలాంటి వాటికి వెళ్తారు. ఏదో ఇక్కడ చిక్కమగళూరు, అరకు. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, చరిత్ర పుటల్లోకి తొంగి చూడాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా చారిత్రక ప్రదేశాలకు, ప్లేసెస్ ఆఫ్ హిస్టారికల్ ఇంపార్టెన్స్, హెరిటేజ్ స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళడానికి ఉత్సాహం చూపిస్తారు. ఆ కేటగిరీలో కొంతవరకు నేను చెందుతాను ఆ కేటగిరీకి. అయితే మీరు ఇప్పుడు గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అన్నారు. అది ఒక చాలా ప్రాముఖ్యత గల ఈవెంట్. అది మామూలుగా సంరంభాన్ని చూసి తీరాలి ఎవరైనా. అయితే అందరికీ సాధ్యం కాదు కదా, పాసెస్ అందరికీ రావు, ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, లేదా మీలాగా మీడియా పర్సనాలిటీస్ ఉండాలి. నేను ఒక ప్రొఫెసర్ని. అయితే ఫిల్మ్ ఎంతూజియాస్ట్ కేటగిరీలో నేను తెలుగు పౌరాణిక చిత్రాల మీద రాసిన ఒక వ్యాసాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి, అలాగే ఈ యూట్యూబ్ ఇంటర్వ్యూలో సినిమాల గురించి మాట్లాడే వాటిని మళ్ళీ కింద మా తెలిసిన కొలీగ్ ఒక అబ్బాయి సబ్ టైటిల్స్ కొంతవరకు పెట్టించి ఇవన్నీ జత చేసి పంపిస్తే మై ఎంట్రీ వాజ్ గ్యారంటీడ్. మార్గం సుగమమైంది. ఎంతో ఫీజు కట్టాలి. కానీ నాకు లీవ్ ప్రాబ్లం వచ్చి అన్ని రోజులు అటెండ్ అవ్వలేకపోయాను. 4-5 రోజులు అటెండ్ అయ్యాం. మీరు శేఖర్ కపూర్ అన్నారు కదా మొట్టమొదట. అదేంటంటే ప్రముఖ దర్శకుడు ఆయన. వాళ్ళ దరిదాపుల్లో కూడా చేరనివ్వరు మనుషుల్ని కదా. ఏంటంటే వాళ్ళది అంతర్జాతీయ స్థాయి, వాళ్ళ ఇంటర్నేషనల్ ఫిల్మ్ సెలబ్రిటీస్, లండన్. మామూలుగా కూడా బాలీవుడ్ యాక్టర్స్ కానీ, బాలీవుడ్ నటీనటులు, దర్శక నిర్మాతలు, బాలీవుడ్ రచయితలు, సరే వాళ్ళ ఇన్నర్ టాలెంట్ ఎంత ఉంది, మన వాళ్ళతో సరిపోతారా లేదా అనేది వేరే విషయం. ముందు నుంచి కూడా వాళ్ళు ఆ పాశ్చాత్య సంస్కృతికి దగ్గర వాళ్ళ స్టైల్ కానీ, వాళ్ళ హావభావ ప్రదర్శన కానీ, వాళ్ళ భాషలు, వేషధారణ, వాళ్ళ లైఫ్ స్టైల్స్. ఈ మధ్య మన వాళ్ళ లైఫ్ స్టైల్స్ పెరిగి ఉంటాయి కానీ ఒకప్పుడు వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ మనకన్నా. ఈ శేఖర్ కపూర్ లండన్లో చదువుకొని దేవానంద్కి మేనల్లుడు అవుతాడు ఈయన. సో ఈ బ్యాక్డ్రాప్లో దేవానంద్ గారు కూడా కపూర్ వీళ్ళంతా పంజాబీ ఖత్రీస్. ఈ చెప్తున్నాను, లాహోర్, అమృత్సర్, ఢిల్లీ బెల్ట్ అండి వీళ్ళంతా. కొంతమంది పార్టీషన్కి ముందు అటు ఉండేవారు, కొంతమంది ఇటు ఉండేవారు. ఇటు వాళ్ళు అటు వెళ్ళారు, అటు వాళ్ళు ఇటు వచ్చారు. ఇప్పుడు లెజెండ్స్ ఉంటారు. వసీం అక్రమ్ పంజాబ్లో ఒక గ్రామం, నేను చూశాను ఆ గ్రామాన్ని, క్రికెట్ ప్లేయర్. ఈ పార్టీషన్ మతకల్లో దిలీప్ కుమార్, రాజ్ కపూర్ గారు కూడా పాకిస్తాన్, పెషావర్ పక్కిళ్ళు ఇద్దరివి అంతే. ఆ పక్క దిలీప్ కుమార్ ఫ్రూట్ మర్చెంట్, రాజ్ కపూర్ చాలా పెద్ద ఫ్యామిలీ. రాజ్ కపూర్ ఒక మీకు ఫోటో ఉంటుంది, 60 గదులు ఇల్లు ఉంది పెషావర్లో. అవును, నేను తాతగారు ముత్తాతగారు కట్టిన, అంటే పృథ్వీరాజ్ కపూర్ తాతగారు కట్టిన ఇల్లు. రాజ్ కపూర్ గారు దాదాపు మంచాన పడిన పరిస్థితుల్లో దిలీప్ కుమార్ గారు అక్కడికి వెళ్ళారంట. పెషావర్ వెళ్ళి ఇంటికి వెళ్ళి మొత్తం ఇల్లంతా తిరిగి వచ్చానని ఫోటోగ్రాఫీ కదా. ఇద్దరు ఫ్యామిలీ ఫ్రెండ్స్. అప్పుడు ఈ రిషి కపూర్ వీళ్ళందరూ ఈ మధ్య కాలంలో అక్కడికి పెషావర్ వెళ్ళి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు, మేమైనా రిపేర్ చేస్తాం లేదా మీరైనా చేసి పెట్టండి అని. సో దేవర్ కైండ్ ఇనఫ్. పాకిస్తాన్ గవర్నమెంట్ ఏముందంటే ఇది చారిత్రక
దీనికి ప్రాముఖ్యత ఉంది కనుక వీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద అప్కీప్. అంటే పృథ్వీరాజ్ కపూర్ చాలా పెద్ద థియేటర్ పర్సనాలిటీ, ఆయన ఆద్యుడు. పృథ్వీరాజ్ కపూర్ తండ్రి పెద్ద పోలీస్ ఆఫీషియల్, ఆయన తండ్రి పెద్ద రెవెన్యూ ఆఫీషియల్. వాళ్ళు ఎక్కడో 1866లో కట్టారు ఇల్లు. ఇక మన వాళ్ళు వంశం అంటారు కదా, పోల్చి చూసుకోండి ఈ వంశాలకి ఆ వంశాలకి. సరే ఇది చాలా మందికి ఇది సందర్భమైన శేఖర్ గారు, చాలా మందికి తెలియని విషయం, కొంతమంది ఇంటలెక్చువల్స్కి, ఫిల్మీ ఇంటలెక్చువల్స్కి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఎన్టీ రామారావు గారు ఫుల్లీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పృథ్వీరాజ్ కపూర్ అన్న విషయం చాలా మందికి తెలియదు అనమాట. ఎన్టీ రామారావు గారు ఇన్ఫ్లుయెన్స్డ్ బై పృథ్వీరాజ్ కపూర్, ఎన్టీ రామారావు గారు ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎడవల్లి సూర్యనారాయణ, అద్దంకి శ్రీరామూర్తి, వీళ్ళందరూ సినిమాలు చూశారని. అయితే ఆయన ఎక్కువగా మాట్లాడేవారు కాదు. రామారావు గారు ఈ విషయాలు ఎప్పుడు ప్రస్తావించారు, వీళ్ళ గురించి అంటే ఈ వంశం అంటే రాజ్ కపూర్ సినిమా నటుడు కాకపోయినా సరే అది ఒక రకమైన జమీందారీ ఫ్యామిలీ కాకపోయినా, ఇక సినిమా నటుడు అయిన తర్వాత ఆయన విశ్వమానవుడు అయ్యాడు. ఆయన నటుడుగా పెద్ద ప్రజ్ఞాపాఠవాలు అంతగా లేవు, కానీ దర్శకుడిగా ఆయన తీసిన సినిమా పాత్రలు, ఎన్నుకున్న కళా వస్తువులు, మరి ఇక అది సత్యజిత్రే రాజ్ కపూర్ ఇద్దరివే ఉన్నాయి హాలీవుడ్లో. చిన్న ఇమేజెస్, స్టాచ్యూస్ ఇద్దరివే ఉన్నాయి. వాళ్ళిద్దరు అంతకన్నా గొప్ప దర్శకులు లేరా అంటే ఉన్నారు, కానీ యూనివర్సల్ రీచ్ వీళ్ళిద్దరికీ ఉంది. సరే, అది ఇప్పుడు మీరు అన్నారు చూడండి, శేఖర్ కపూర్ గారు ఆలింగనం. శేఖర్ కపూర్ని మేము మామూలుగా కలిసాము, వాళ్ళకేం గుర్తుండరు కదా. అదేమైందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద డిస్కషన్. రేపు పొద్దున సినిమా యొక్క భవితవ్యాన్ని ఈ కృత్రిమ మేధానాలు కానీ మేధస్సు కానీ ఈజ్ ఇట్ గోయింగ్ టు డిసైడ్ సినిమా యొక్క భవితవ్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుందా, ఆధారపడి ఉంటుందా అనేది చర్చ. ఒక ఆయన ఆనంద్ గాంధీ అని ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాటి మీద ఎక్స్పర్ట్, ఇంకొక మహిళ అమ్మాయి, ఆ మహిళ చాలా చిన్న అమ్మాయి, వాళ్ళంతా 25-30 ఏళ్లకే లబ్ధ ప్రతిష్ఠలు అయిపోయారు వాళ్ళ రంగాల్లో. ఈ చర్చ జరిగింది, మేము కూడా ప్రశ్నలు వేశాం, దానికి తగిన సమాధానాలు కూడా వచ్చాయి. శేఖర్ కపూర్ ఆయన ఆర్టికులేషన్, ఆయన సమాధానాలు చెప్పే తీరు, ఆ స్టైల్, ఇవన్నీ రిమార్కబుల్ ఆయన. అయితే ఇక్కడ మీరు అడగొచ్చు, ఈ చాట్ జీపీటీ ఉంది కదా, అంటే చాట్ జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్, మీరు ప్రశ్న వేస్తే దానికి తగ్గ సమాధానం వచ్చేస్తుంది మీకు. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఇది ఒక సాధనం. అవును. అండ్ దిస్ హ్యాస్ బ్రాట్ అబౌట్ రెవల్యూషనరీ చేంజ్. టెక్నాలజీలో, సాంకేతికతలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ థింగ్స్ మేడ్ ఈజియర్. చాట్ జీపీటీ. ఈ శేఖర్ కపూర్ తన అనుభవాన్ని అందరితో పంచుకున్నాడు, ప్రేక్షకులతో. మంచి స్టోరీ కోసం వెతుకుతున్నాడు ఆయన. దర్శకులు వస్తున్నారు, స్క్రిప్ట్ రైటర్స్ స్టోరీస్ ఇస్తున్నారు. వీళ్ళందరికన్నా మంచి స్టోరీని ఆయన వంట అబ్బాయి ఇచ్చాడు, చెప్పాడు. ఆయన సడన్గా వచ్చి, సార్ మేరే పాస్ బి కహానీ హే అన్నాడట. అంటే ఏముంటుంది ఈ అబ్బాయి ఇచ్చేది, పెద్దగా చదువుకోలేదు కదా, మంచి వంట బాగా చేస్తాడట అబ్బాయి. వీడిని ఎందుకు నేను అసంతృప్తి పరచాలి, వంట చేసేవాడు కదా, అదేది కవితకు అనర్హం కనుక దెన్ బ్యాడ్ ఫుడ్ అన్నాడు. నేను కాదు అంటే అతను మూడ్ పాడైపోతుంది. అంటే హీ బ్రాట్ దట్ స్టోరీ, ఎక్సలెంట్గా ఉంది. ఎలాగంటే, సార్ అందరు చెప్పినవి విన్నాను, ఫీడ్ చేశాను, ఇది వచ్చింది అన్నాడు. అంటే చాట్ జీపీటీ అంత పవర్ఫుల్. ఇక మానవ మేధస్సు నుంచి జనించినవే ఇవన్నీ. కానీ ఇవేం చేస్తాయంటే కృత్రిమంగా కదా, ఆర్టిఫిషియల్ దీన్ని క్రియేట్ చేస్తాయి కనుక. ఇప్పుడు ఐటరేటివ్ డెవలప్మెంట్ అంటారు, నాకు సరిగా తెలియదు వాటి గురించి పెద్దగా. ఎందుకంటే మేము ఉండే ఫీల్డ్లో రీసెర్చ్లో కూడా చాలామంది ఇప్పుడు చాట్ జీపీటీ వాడుతున్నారు, మెథడాలజీ కోసం కానీ, ఈ స్టాటిస్టికల్ ఎనాలిసిస్ కోసం కానీ. ఇది చెప్పారు ఆయన. శేఖర్ కపూర్ ఏమన్నారంటే, తప్పదు, ఏ టెక్నాలజీని మనం కాదనలేం, వాటితోనే బ్రతకాలి. ముందు ఇంకా ఒకప్పుడు దూరదర్శన్ ఉండేది, రేడియో నుంచి దూరదర్శన్ నుంచి శాటిలైట్ టెలివిజన్ తర్వాత ఇంటర్నెట్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఇప్పుడు వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఇంకా ముందుకు వెళ్ళిపోతుంది కదా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అందులో మరికొంచెం అడ్వాన్స్ అయింది ఇది చాట్ జీపీటీ. అందుకే ఏంటంటే తప్పదు. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని బేస్ చేసుకునే భారతీయుడు 2లో శంకర్ గారు నెడిముడి వేణు గారిని, వివేక్ గారిని, వీళ్ళందరినీ కూడా క్రియేట్ చేశారు.
వివేక్ గారు పాపం కొంత బ్రతికున్నాడు. బ్రతికుండంగా జరిగింది షూటింగ్, అర్ధాంతరంగా చనిపోవడంతో ఆ క్యారెక్టర్ని కంటిన్యూ చేసే క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించడం జరిగింది. అంటే ఇంత సునాయాసంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగించడం మొదలు పెడితే ఇప్పుడు రామారావు గారు చేసిన పౌరాణిక పాత్రలు, రంగారావు గారు చేసినటువంటి అధ్యాత్మ పాత్రలు ఇవన్నీ కూడా అయిపోయి. అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక పరిధిని దాటి ఉపయోగిస్తే ఏమవుతుందంటే ద సోల్ విల్ బి మిస్సింగ్. అద్భుతం. ఆత్మ అనేది ఉండదు. అద్భుతం. మీరు ఏంటంటే ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్, పేరులోనే ఉంది కృత్రిమ అని. ఇట్స్ అన్ ఆర్టిఫిషియల్ వరల్డ్ క్రియేట్ చేసేసి మీ ముందు పెడితే అంతెందుకు మనకి సినిమా చూస్తుంటే ఇది గ్రాఫిక్స్ అని తేలిన తర్వాత కొంత ఎక్కడో మనకి అసంతృప్తికి లోనవుతాం. ఇంత చూసి ఇంత మెచ్చుకునేది గ్రాఫిక్స్ అని చెప్పి. అలాగా పాపం మీరు అన్నట్టు వివేక్ గారు ఒకసారి చెన్నైలో వడపల్లిలో, ఇప్పుడంటే మేము మార్చాం మకాం, మా పక్కింట్లో ఒక లేడీ, ఒక ఆవిడ టైలర్ ఉండేవారు, మంచి టైలర్. ఈయన భార్య వచ్చేవారు అక్కడికి. చూసిన మొహం అనుకుంటాం కానీ మనం పలానా అనుకోం కదా. ఆయన చక్కగా ఉంటాడు, ఆయన అందంగా హీరోలా ఉంటాడు, ఆయన అందగాడు. ఆయన తర్వాత పాపం పద్మశ్రీ పురస్కార గ్రహీత, మంచి కమెడియన్. ఆయన కాస్త సెన్సిబుల్ మ్యాన్. అన్ఫార్చునేట్ చనిపోయాడు ఆయన. మీరు అన్నట్టు శంకర్ గారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శంకర్ గారే కదా ఇక ముందంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. బాలచంద్ర గారు డిస్కవరీ, వివేక్ గారు ఎస్, ఆయన కమల్ హాసన్, సుజాత, రజనీకాంత్, గారు, ప్రకాష్ రాజ్ గారు. అది ఏంటంటే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో అది దాని తర్వాత డిస్కషన్ తపన్ సిన్హా అని ఒక డైరెక్టర్ 100వ ఏడు శతాబ్ది జయంతిని పురస్కరించుకొని మేము మిస్ అయింది ఏంటంటే రాజ్ కపూర్, అక్కినేని నాగేశ్వరరావు గారుల మీద చర్చని మిస్ అయ్యాం మేము. బట్ ఏంటంటే మహమ్మద్ రఫీ కూడా 100వ సంవత్సరం శత జయంతి అయింది. తపన్ సిన్హా శత జయంతి. వీళ్ళిద్దరు, తపన్ సిన్హా అంటే పేరు మోసిన బెంగాలీ దర్శకుడు, సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, మృణాల్ సేన్, ఈ ముగ్గురి ఈ త్రయం ఉన్నారు కదా దర్శక త్రయం, ట్రిమోవరేట్. వీళ్ళకి వచ్చిన పాపులారిటీ ఈయనకి రాకపోవడానికి కారణం ఆ ముగ్గురికి, అండ్ ఆ ముగ్గురిని మీడియాలో ప్రచారం కానీ ఆ ముగ్గురు మార్కెటింగ్ బాగా జరిగింది వాళ్ళ ముగ్గురిది. ఈయనది జరగలేదు. ఈయన కొంచెం రెటిసెంట్ రిజర్వ్డ్గా ఉంటాడు అనేది ఈయనది. ఒకటి ఆటంకో అంటారు కదా బెంగాలీ వాళ్ళు, ఆటంక అని వస్తుంది. 86 మూవీ దూరదర్శన్లో చూసాం. అది చాలా గొప్ప దర్శకుడు ఈయన. అంటే సెన్సిబిలిటీస్ని బాగా క్యాప్చర్ చేస్తారు ఈయన నేరుగా సమస్యని సచిత్రాలా చూపించరు. పొత్తేరు పాంచాలి అని, పేదరికం కానీ, నిరుద్యోగ సమస్య కానీ చూపించకుండా ఒక ట్రైన్ దిగి, ట్రైన్ దగ్గర నుంచి కలకత్తాలో ఒకప్పుడు ఈ బ్యాచిలర్స్ ఇవి ఉండేవి, గెస్ట్ ఇవి మెస్సులు అంటారు. ఒక 50 మంది బ్యాచిలర్స్ ఉద్యోగస్తులు ఒక మెస్సుల్లో ఉంటూ సాయంత్రం అయితే చర్చలు, వాదోపవాదాలు. చార్ల్స్ అంటే సంసారాలు. ఇది ఈ ట్రైన్ దిగి ఆయన ఎలా వెళ్తాడు, వెయిటింగ్ హాల్లోకి ఎలా వెళ్తాడు, వెయిటింగ్ హాల్లో మంచినీళ్ళు అడుగుతారు ఎవరినో, ఇలాంటి సన్నివేశాలను అద్భుతంగా చిత్రీకరించేవారు ఆయన. మిడిల్ క్లాస్. ఆయన గురించి షర్మిలా ఠాగూర్ గారు మాట్లాడారు, బ్రహ్మాండంగా మాట్లాడారు ఆవిడ. అంటే మనం మామూలుగా దైనందిన జీవితంలో చూడలేము వాళ్ళని, దగ్గరికి వెళ్ళాం కదా. అలాగే ఏఆర్ రెహమాన్ దగ్గర నుండి చూడాలంటే ఎంత ఉంటుందా టికెట్? 50,000 ఉంటుందా టికెట్? అంతేగా. ఆయన దగ్గర నుండి చూడాలి, చూడాలంటే అంతేగా 50,000 ఉంటుంది, పోనీ 25,000 అనుకుందాం. మరి ఇంత దూరం నుంచి చూసాం. చక్కగా మాట్లాడాడు ఆయన కూడా ఏమన్నారంటే టెక్నాలజీని విస్మరిస్తే మనకు భవితవ్యం లేదు, ఇక అంతా చీకటిమయం. సంగీతం అవనియండి, సాహిత్యం. అప్పుడు ఆయన కూడా అన్నాడు కథా నిర్మాణం, ఇక ప్రొడక్షన్ ఎలాగూ. సో టెక్నాలజీని మనం ఇళయరాజా గారు టెక్నాలజీని దగ్గరికి రాణించేవారు కారు. ఆయన అంటే మానవ మేధస్సు మీద ఆయనకు నమ్మకం ఎక్కువ ఉండేది. ఆయన జీనియస్ టెక్నాలజీని దగ్గరకు రానివ్వలేదు అన్నది ఎంత వాస్తవమో, టెక్నాలజీని ఎంత వాడుకోవాలో అంతే జాగ్రత్తగా, అంతే గొప్పగా వాడుకున్నటువంటి పొదుపుగా ఆ మ్యూజిషియన్స్లో ఇళయరాజా గారు ప్రథమ వరుసలో ఉంటారు. కానీ ఏఆర్ రెహమాన్ ఇళయరాజా గారు అంత ప్రతిభావంతుడు కాడు, ఎట్టి పరిస్థితుల్లో కాడు. కానీ ఈయన యూనివర్సల్ అపీల్ ఉంది ఈయనకి. ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ ఫిల్మ్ మ్యూజిక్ అంటే ఏఆర్ రెహమాన్ అంటారు, ఇంకెవరూ లేరు. ఎందుకు అంటే ఈయన టెక్నాలజీని, ఈయనని వామన్ రామచంద్రన్ అని ఒక ఆయన ఇంటర్వ్యూ చేశాడు. ఆయన బాగా రాస్తాడు సినిమాలు. ఇంటర్వ్యూ చేస్తే చెప్పాడు, మీరు ఇక్కడగా ఎవరైనా బడ్డింగ్ మ్యూజిషియన్ ఉన్నారా ఈ క్రౌడ్లో? ఎక్కువ మంది తమిళియన్స్ ఎక్కువ మంది
తమిళ్ మలయాళీ వాళ్ళు ఎక్కువ మంది వస్తారు ఫిల్మ్ ఫెస్టివల్కి, టెక్నీషియన్స్ వాళ్ళు నిండిపోయారు ఆ రోజు హాల్. ఇక్కడ ఎవరైనా బడ్డింగ్ మ్యూజిషియన్ ఉంటే మాత్రం మీకు ఎంతవరకు లభ్యం అవుతుందో సాంకేతిక పరిజ్ఞానం దాన్ని పూర్తిగా ఉపయోగించాలి. లేదా దాని మనుగడ ఉండదు మనకి అనేది. సో ఈ గోవా మీరు అన్నట్టు ఏంటంటే ఫిల్మ్ ఫెస్టివల్కి వెళ్ళాను, సంవత్సరానికి అన్ని ప్రదేశాలకు వెళ్ళలేము, మనకి వనరులు పరిమితమే, సమయం ఉండాలి. పైగా నేను ఉన్నదేమో ఈశాన్య భారతం, ఎక్కడికి వెళ్ళాలన్నా కలకత్తా రావాలి, అదే గంట ప్రయాణం. అంటే కలకత్తా వచ్చి మళ్ళీ ఒక ఫ్లైట్ మారో ట్రైన్ మారి వెళ్ళాలి కనుక ఈ మనకు మూమెంట్ అని మొబిలిటీ అనేది అక్కడికి నేను వెళ్ళాక బాగా తగ్గింది. ముఖ్యంగా మిజోరాం చిట్ట చివరనున్న స్టేట్. మిజోరాం చిట్ట తోకకి చివరి ఉంటుంది మిజోరాం, చివర బర్మా మయన్మార్ బంగ్లాదేశ్ మధ్యలో ఉంటుంది. అక్కడ నుంచి మాకు ట్రైన్ లేదు, రోడ్ జర్నీ అనేది అది నెక్స్ట్ ఇంపాసిబుల్. ఫ్లైట్ ఎక్కి కలకత్తా వచ్చి అక్కడ నుంచి వేరే ప్రదేశాలకు వెళ్ళాలన్నమాట. అది మీరు అడిగింది ఏంటంటే ఆ విహారయాత్రలు అనేవి చెయ్యాలి ప్రతి ఒక్కరూ. ఎక్స్పోజర్ శేఖర్ కపూర్ గారు అది అంతే. అక్కడితో ఆయన ఏంటంటే మెచ్చుకున్నారు ప్రెస్లు అంటే. ఏమంటే అందరితో పాటు ఒక ఆయన ఇంకో చాలా పెద్ద ప్రొఫెసర్ ఒక ఆయన వచ్చారు సిమ్లా నుంచి. ఆయన చాలా డీప్ క్వశ్చన్స్ లోతైన ప్రశ్నలు వేశారు ఆయన. అదే అంతవరకే